4వ తారీఖున జరిగిన ఏపీ టెట్ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి సైకాలజీ బిట్స్ అండి. ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చూడండి. ప్రతి ఎగ్జామినేషన్లో సైకాలజీ అనేది కామన్ సబ్జెక్ట్ కాబట్టి ఈ ప్రశ్నలను చూస్తే ఎక్కడి నుంచి క్వశ్చన్ అడుగుతున్నాడు అనేది మనకు కొంచెం ఐడియా ఉంటుంది. సో క్వశ్చన్స్ మీద ఫోకస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం శిక్షను తప్పించుకోవడానికి విధేయత కనపరచడం ఈ దశలో జరుగుతుంది. ఇక్కడ రైట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్, పూర్వ సాంప్రదాయ నైతికత. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం శిక్షను తప్పించుకోవడానికి విధేయత కనపరచడం ఈ దశలో జరుగుతుంది అన్నప్పుడు పూర్వ సాంప్రదాయ నైతికత అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, భయం, కోపం, అసూయ లాంటి భావోద్వేగాలు వీటిని తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. ఇక్కడ రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్, ఏ కామా బి కామా సి అంటే శారీరక పెరుగుదలపై, మానసిక పెరుగుదలపై, నైతిక మరియు భాషాభివృద్ధిపై ప్రభావితం చేస్తాయి భయం, కోపం, అసూయ లాంటి భావోద్వేగాలు. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, జనన పూర్వకాలంలోని శిశువు నిర్మాణాత్మక అభివృద్ధికి సంబంధించి పిండ దశ ఈ మధ్య కాలంలోనిది. ఇక్కడ రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్, 8వ వారం నుండి జననం వరకు. జనన పూర్వకాలంలోని శిశువు నిర్మాణాత్మక అభివృద్ధికి సంబంధించి పిండ దశ ఈ మధ్య కాలంలోనిది 8వ వారం నుండి జననం వరకు. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రతి శిశువుకి తన స్వంత బలాలు, పరిమితుల పరిధిలో సహాయం చేయాలి. ఈ విద్యాంతర్భావన క్రింద ఇవ్వబడిన ఒక వికాస నియమంపై ఆధారపడుతుంది. ఇక్కడ రైట్ ఆన్సర్. వైయక్తిక భేదాలు. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. వైయక్తిక భేదాలు ఏం చెప్తుంటే ప్రతి శిశువుకి తన స్వంత బలాలు, పరిమితుల పరిధిలో సహాయం చేయాలి. ఈ విద్యాంతర్భావన క్రింద ఇవ్వబడిన ఒక వికాస నియమంపై ఆధారపడుతుంది. వైయక్తిక భేదాలు. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రాల్ ప్రకారం పిల్లలు రచనా వికాసంలోని మొదటి దశలో మాట్లాడటం, రాయడం ఇలా పరిగణించబడతాయి. రైట్ ఆన్సర్. వేర్వేరు ప్రక్రియలు. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. క్రాల్ ప్రకారం పిల్లల రచనా వికాసంలోని మొదటి దశలో మాట్లాడడం, రాయడం ఇలా పరిగణించబడతాయి. వేర్వేరు ప్రక్రియలు. నెక్స్ట్, రావెన్స్ ప్రోగ్రెసివ్ మాట్రిసెస్ అనేది రైట్ ఆన్సర్. అశాబ్దిక పరీక్ష. అశాబ్దిక పరీక్ష. రావెన్స్ ప్రోగ్రెసివ్ మాట్రిస్ అనేది అశాబ్దిక పరీక్ష. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు చెందిన భాషా వినియోగం స్పెల్లింగ్ పరీక్షలో ఉండే అంశాల సంఖ్య మనకు తెలిసే ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ 100. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు చెందిన భాషా వినియోగం స్పెల్లింగ్ పరీక్షలో ఉండే అంశాల సంఖ్య 100. నెక్స్ట్, పరిశీలన ద్వారా తెలుసుకునే విద్యార్థి అభిరుచి. పరిశీలన ద్వారా తెలుసుకునే విద్యార్థి అభిరుచి. ఇక్కడ రైట్ ఆన్సర్ వ్యక్త అభిరుచి. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. వ్యక్త అభిరుచి. నెక్స్ట్, ఒక సమస్యను పరిష్కరించడానికి సమాన ప్రాధాన్యం గల అనేక పరిష్కారాలను సూచించడంలో ఈ రకమైన ఆలోచన ఇమిడి ఉంటుంది. రైట్ ఆన్సర్ విభిన్న ఆలోచన. ఒక సమస్యను పరిష్కరించడానికి సమాన ప్రాధాన్యం గల అనేక పరిష్కారాలను సూచించడంలో విభిన్న ఆలోచన ఇమిడి ఉంటుంది. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, సృజనాత్మకతను నిరోధించే వాటిలో వైఫల్య భయం ఈ తరహాకు చెందినది. ఇక్కడ రైట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ ఉద్వేగ అవరోధాలు. ఉద్వేగ అవరోధాలు. సృజనాత్మకతను నిరోధించే వాటిలో వైఫల్య భయం ఈ తరహాకు చెందినది అన్నప్పుడు ఉద్వేగ అవరోధాలు. నెక్స్ట్, రాబిన్లు అన్ని పక్షులు గుడ్లు పెడతాయి కనుక అన్ని రాబిన్లు గుడ్లు పెడతాయి. ఇది ఏ రకమైన వివేచన? ఏ రకమైన వివేచన? రైట్ ఆన్సర్ వర్గీకరణ. వర్గీకరణ. నెక్స్ట్, క్రింది వాటిలో హిప్పోక్రాటస్ వర్గానికి చెందనిది. క్రింది వాటిలో హిప్పోక్రాటస్ వర్గానికి చెందనిది. ఇక్కడ రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ అంతర్ముఖుడు రైట్ ఆన్సర్. క్రింది వాటిలో హిప్పోక్రాటస్ వర్గానికి చెందినవి విషణ్ణువు, ఔత్సాహికుడు, శ్లేష్మ ప్రవృత్తి కలవాడు. ఈ 3 రైట్ ఆన్సర్స్. కానిది అన్నాడు కానీ, కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. అంతర్ముఖుడు. హిప్పోక్రాటస్ వర్గానికి చెందనిది అంతర్ముఖుడు. నెక్స్ట్, క్రింది వాటిలో ఒక విషయ నిష్ట పరీక్ష కాదు. ఇక్కడ రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ పరిశీలన. క్రింది వాటిలో ఒకటి విషయనిష్ట పరీక్ష కాదు. విషయనిష్ట పరీక్షలు ఏంటి?
వ్యక్తి అధ్యయనం, స్వీయ చరిత్ర, ప్రశ్నావళి. కాణిది అన్నాడు కాబట్టి పరిశీలన అనేది రైట్ ఆన్సర్, 4th ఆప్షన్. నెక్స్ట్, క్రింది వానిలో ఒకటి ప్రక్షేపణం, రక్షణ తంత్రానికి సంబంధించినది. ఇక్కడ రైట్ ఆన్సర్ 1st ఆప్షన్. తన లోపాలను ఇతరులకు ఆపాదించడం, రక్షక తంత్రానికి సంబంధించిన. ప్రక్షేపణం అంటే తన లోపాలను ఇతరులకు ఆపాదించడం. నెక్స్ట్, ఉపగమ సంఘర్షణ ఇలా కలుగుతుంది. ఇక్కడ రైట్ ఆన్సర్ 2nd ఆప్షన్. 2 ఆకర్షణీయమైన లక్ష్యాల మధ్య ఎంపిక చేసుకోవాల్సి వస్తే, 2 ఆకర్షణీయమైన లక్ష్యాల మధ్య ఎంపిక చేసుకోవాల్సి వస్తే ఉపగమ సంఘర్షణ ఇలా కలుగుతుంది. 2nd ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రయోగంలో మార్పునకు గురయ్యే చరం. ప్రయోగంలో మార్పునకు గురయ్యే చరం. ఇక్కడ రైట్ ఆన్సర్ పరతంత్ర చరం. ప్రయోగంలో మార్పునకు గురయ్యే చరం పరతంత్ర చరం. 2nd ఆప్షన్ రైట్ ఆన్సర్. పిల్లల జీవితంలో కొన్ని సంఘటనలు పరిశీలించి నమోదు చేయడాన్ని ఇలా అంటారు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఉపఖ్యానక పద్ధతి. ఉపఖ్యానక పద్ధతి అంటే పిల్లల జీవితంలో కొన్ని సంఘటనలు పరిశీలించి నమోదు చేయడాన్ని ఉపఖ్యానక పద్ధతి అంటారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, భావన గురించి క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. భావన గురించి క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. ఇక్కడ రైట్ ఆన్సర్ 1st ఆప్షన్. ఒకే రకమైన వస్తువులు, విషయాల గురించిన అవగాహన అందరికీ ఒకేలా ఉంటుంది, సాధారణం. సరైనది కాదు భావన గురించి. మరి భావన అంటే, భావన అనేది ఒక విషయం గురించి మనకు తెలిసిన మొత్తం. భావన స్థిరమైనది కాదు, ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది. భావన ఆలోచన ప్రక్రియలో భాగము. ఈ 3 రైటే. కానిది అన్నాడు కాబట్టి 1st ఆప్షన్ రైట్ ఆన్సర్. ఒకే రకమైన వస్తువులు, విషయాల గురించిన భావన అందరికీ ఒకేలా ఉంటుంది, సాధారణం. నెక్స్ట్, క్రొత్తగా నేర్చుకున్న విషయాలు అంతకుముందు నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు అవరోధం కల్పించినట్లయితే ఇలా అంటారు. రైట్ ఆన్సర్ తిరోగమన అవరోధం. 4th ఆప్షన్ రైట్ ఆన్సర్. తిరోగమన అవరోధం అంటే క్రొత్తగా నేర్చుకున్న విషయాలు అంతకుముందు నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు అవరోధం కల్పించినట్లయితే తిరోగమన అవరోధం అంటారు. 4th ఆప్షన్ రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో ఒకటి యత్నదోష అభ్యసన సిద్ధాంతం యొక్క నియమం కాదు. ఇక్కడ రైట్ ఆన్సర్ 3rd ఆప్షన్. అభ్యసన పరోక్షమైనది మరియు ఆలోచనల ద్వారా ప్రభావితమవుతుంది. 3rd ఆప్షన్. కానిది. యత్నదోష అభ్యసన సిద్ధాంతాలు ఏంటి? నేర్చుకోవడంలో ఎంపిక మరియు సంధానం ఇమిడి ఉంటుంది. అభ్యసన అభివృద్ధి చెందేది, అంతర్దృష్టి కాదు. అభ్యసన అనేది సంధానం ఏర్పడిన దాని ఫలితం. ఈ 3 యత్నదోష అభ్యసన సిద్ధాంతానికి చెందినవి. కానిది ఏంటి? అభ్యసన పరోక్షమైనది మరియు ఆలోచనల ద్వారా ప్రభావితమవుతుంది. 3rd ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? సరైనది కాదు. పావ్లోవ్ శాస్త్ర నిబంధనం రైట్ ఆన్సర్. థార్నటైక్ యత్నదోష, స్కిన్నర్ కార్యసాధక సిద్ధాంతం. మరి రాంగ్ ఆన్సర్ కానిది కాబట్టి కోహ్లర్ ఆవిష్కరణ అభ్యాసం. 4th ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం ఉన్నత స్థాయి అవసరం కానిది. ఇక్కడ రైట్ ఆన్సర్ రక్షణ అవసరం. 3rd ఆప్షన్ రైట్ ఆన్సర్. మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం ఉన్నత స్థాయి అవసరం కానిది రక్షణ అవసరం. నెక్స్ట్, అభ్యసన బదలాయింపుకు సంబంధించి సాధారణీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. ఇంతకుముందే వీడియోలో చూసాం. సాధారణీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది చార్లెస్ జడ్. 2nd ఆప్షన్. నెక్స్ట్, నిర్దేశక మంత్రణంలో ప్రధాన పాత్ర గలది. ఇక్కడ రైట్ ఆన్సర్ 3rd ఆప్షన్. బి మరియు సి మాత్రమే. నిర్దేశక మంత్రణ ప్రధాన పాత్ర కలవేంటి? మంత్రకుడు, సమస్య. 3rd ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాలటైల్ మెమొరీ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? RAM. ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ఓకే, ఈ అబ్రివేషన్ కూడా గుర్తుపెట్టుకోండి. FDD అంటే ఫ్లాపీ డిస్క్ డ్రైవ్. HDD అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్. ROM అంటే ROM రీడ్ ఓన్లీ మెమొరీ.
ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. సిడి కంపాక్ట్ డిస్క్, ఇవి గుర్తుపెట్టుకోండి అబ్రివేషన్స్. వాలటైల్ మెమొరీ అనేది ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, ర్యామ్ అని కూడా ఇవ్వచ్చు, అబ్రివేషన్ ఇవ్వచ్చు. నెక్స్ట్, ఒక విద్యార్థి తన తోటి విద్యార్థి నిష్పాదనను మదింపు చేయడంలో ప్రస్ఫుటించే అభ్యసన రంగం. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? థర్డ్ ఆప్షన్, జ్ఞానాత్మక అభ్యసన రంగం. ఒక విద్యార్థి తన తోటి విద్యార్థి నిష్పాదనను మదింపు చేయడంలో ప్రస్ఫుటించే అభ్యసన రంగం జ్ఞానాత్మక రంగం. 26. మూడో ప్రశ్న, థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వానిలో ఒకటి ప్రాజెక్టు ఆధారిత అభ్యసనం లక్షణం కాదు. ఇక్కడ రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ప్రాజెక్టులు నిజమైన పాఠ్యాంశాలకు మళ్లింపులు లేదా జోడింపులు. ఓకే, ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసన లక్షణం, ఇది అభ్యాస కేంద్రీకృతం, ఇది అభ్యాసకుని ప్రేరణకు సహకరిస్తుంది. ప్రాజెక్టులు నిర్దిష్ట ముఖ్యమైన విద్యా లక్ష్యాలను నిర్వర్తిస్తాయి. ఈ 3 ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసన లక్షణాలు. కానిది అన్నాడు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ప్రాజెక్టులు నిజమైన పాఠ్యాంశాలకు మళ్లింపులు లేదా జోడింపులు. నెక్స్ట్, బోధనలో పథక రచనను అమలుపరిచే దశ. బోధనలో పథక రచనను అమలుపరిచే దశ. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? పరస్పర చర్య దశ. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్, పరస్పర చర్య దశ. బోధనలో పథక రచనను అమలుపరిచే దశ పరస్పర చర్య దశ. నెక్స్ట్, వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు ఇంటర్నెట్ పరికరాలు మరియు వనరుల ద్వారా విద్యా ప్రయోజనం కోసం కలిసి పనిచేయుట అనేది. రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, టెలి కొలాబరేషన్. వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు ఇంటర్నెట్ పరికరాలు మరియు వనరుల ద్వారా విద్యా ప్రయోజనం కోసం కలిసి పనిచేయడం అనేది టెలి కొలాబరేషన్ అంటారు. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈసిసిఈ అంటే, ఈసిసి అబ్రివేషన్ అడిగాడు. ఈసిసిఈ అంటే సెకండ్ ఆప్షన్, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఈసిసిఈ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ.